నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి కమ్మదనం. ఈరోజైతే ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తెలగపిండి కర్రీ చేయబోతున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మునగాకు తెలగపిండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. వారానికి 2 సార్లు అయినా వండుకుని తినాలి ఈ కర్రీ అయితే. మునగాకుని ఆకులు కోసుకుని నీట్గా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడైతే మునగాకు కర్రీ చేసుకుందాం. మా అమ్మ ఎలా చేసేదో అలాగే చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకుని ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్, 2 స్పూన్లు కారం వేసుకుని 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. మా అమ్మ అయితే ఇలాగే చేసేది. మా అమ్మ చేసినట్టే చేస్తున్నాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఈ ఆయిల్ అయితే నువ్వుల నూనె అన్నమాట. నువ్వులతో వస్తుంది ఈ ఆయిల్ అయితే. ఈ ఆయిల్ తీసిన తర్వాత తెలగపిండి వస్తుంది. ఆ తెలగపిండిని ఇలా పొడి చేసి అమ్ముతాడనమాట షాపుల్లో అయితే. ఈ ఆయిల్ ద్వారా ఈ తెలగపిండి వస్తుంది అనమాట. మనకి నువ్వుల నూనె తీస్తారా? నువ్వుల నూనె తీసినప్పుడు మనకు అచ్చులాగా తెలగపిండి అవుతుంది అనమాట. దాన్ని పౌడర్ కింద చేసి ఇలాగ అమ్ముతారు కర్రీ చేసుకోవడానికి. ఈ తెలగపిండి మునగాకు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మరుగుతున్న వాటర్లో వేసుకోవాలన్నమాట. ఇది మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. మనం ఏ ఆకుకూరలైనా వండుకున్నప్పుడు మూత పెట్టుకుని కుక్ చేయకూడదు. ఇలా మూత పెట్టకుండానే కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఈ కర్రీ తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం నువ్వుల నూనె వేసుకోవాలి. ఈ కర్రీకి ఈ ఆయిలే టేస్ట్ అన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు, నువ్వుల నూనె వేసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుంది. పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. చూడండి, నువ్వుల నూనె వేసుకుంటే ఇలా నొరగొస్తుంది అన్నమాట. ఆ తర్వాత ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఈ మునగాకు తెలగపిండి కర్రీ వారానికి 2 సార్లు అయినా వండుకోవాలి. చాలా బాగుంటుంది, చాలా మంచిది కూడా. ఈ కర్రీ అంతా మంచిగా డ్రై అయిపోయిన తర్వాత ఇలా తాలింపు వేసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఎప్పుడూ ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి. మునగాకు తెలగపిండి కర్రీ అయితే మా అమ్మ ఇలాగే వండేది. మా అమ్మ చేసినట్టే చేశాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. అలాగే మా రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే అమ్మ చేతి కమ్మదనం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.